నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో జరిగిన పడిపూజ చూపిస్తున్నా. ఇదే ఇల్లు గృహప్రవేశం కూడా చూపించానండి నా ఛానల్లో. ఈ విధంగా గృహప్రవేశం చేసుకుంటే అంత మంచి జరుగుతుంది అని ఆ వీడియో అయితే చాలా మందికి నచ్చింది. ఆ వీడియోలో ఈ విగ్రహాల గురించి అయితే అడిగారు నన్ను. ఇవి గురువాయూర్లో 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న విగ్రహాలు. చాలా బాగున్నాయి కదా. ఇప్పుడైతే పడిపూజ చేసుకుంటున్నారు. బాబాయ్ వాళ్ళకి అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. చాలా ఇయర్స్ నుంచి వేసుకుంటున్నారు. ఈ ఇయర్ ఇంకా వాళ్ళ అబ్బాయికి కూడా వేశారు మాల. ఇంకా వాళ్ళ ఇంట్లో పడిపూజ పెట్టుకున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. ఈరోజు మార్నింగే ఒక పంతులు గారిది వీడియో చూశానండి. అయ్యప్ప స్వాములు ఎవ్వరూ కోపగించుకోవద్దు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను అని ఒక పంతులు గారు వీడియో పెట్టారు. నాకు కూడా చూసి కరెక్టే అనిపించింది. ఇప్పుడు మన వైపు పడిపూజలు అంటే, మన వైపు కాదు ఎవరైనా పడిపూజ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న దాన్ని ఇలా చేసేసారు దాన్ని. ఎందుకంటే బయట పెట్టేసి పెద్ద పెద్ద డెకరేషన్లు, పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు, అలాగే ఇంకా అన్నీ ఉంటాయి కదండి. ఈ విధంగా దాన్ని చాలా ఖర్చుతో కూడుకున్న దానిలా చేసేసారు. ఎంతకంత ఖర్చు అవ్వకుండా ఉండదు, ఖర్చు గురించి కాదు సమస్య. అంతంత సౌండ్ బాక్సులతో చాలా చాలా ఎక్కువ టైము భజనలతో అయితే మొత్తం పడిపూజ అంతా చేసేస్తున్నారు. అలా కాదు, శాస్త్రోక్తంగా చేసుకోండమ్మా, అంత హడావిడి చేయాల్సిన పని లేదు అని ఒక పంతులు గారు వీడియో పెట్టారు. అది చూసిన తర్వాత నాకు నిజమే అనిపించింది. మేము కూడా చేసుకున్నాం పడిపూజ, మరీ అంత పెద్దగా కాదులేండి, కొంచెం చిన్నగానే చేసుకున్నాము. ఇలా ఇంట్లో కూడా చక్కగా పెట్టుకోవచ్చు అని నాకు మా బాబాయ్ వాళ్ళు వీడియో పంపించిన తర్వాత అనిపించింది. పొద్దున్న పంతులు గారు చెప్పింది ఇదే అనిపించింది. అందుకే మీతో పాటు షేర్ చేసుకొని ఈ వీడియో పెడుతున్నా. చక్కగా ఇంట్లో ఇలా పడిపూజ పెట్టుకున్నారండి, ఎంత బాగుందో కదా. ఇంకో స్వామివారికి నైవేద్యం కోసం ఇలా తీసుకొచ్చారు. ఈ భజన సౌండ్తో పెడితే కాపీరైట్ వస్తుంది అని చెప్పి నేను వాల్యూమ్ మొత్తం తగ్గించాను. కానీ చాలా బాగా పాడారండి పాటలు. స్వాములందరూ ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు చూసారా, అసలు ఎంత బాగా చేశారో, అసలు చాలా బాగా చేసుకున్నారు. ఇగో ఇక్కడ ప్రసాదం తెచ్చేదే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి శశి. చాలా బాగా మాట్లాడతాడు, ఇటువైపు వస్తే చాలా బాగా పలకరిస్తాడు. అంటే మన వైపు నేను ఇలా నైవేద్యం తీసుకురావటం చూడలేదు, అటువైపు ఇలా చేస్తారనుకుంటా హైదరాబాద్లో. ఇంకా అక్కడైతే ఇలా తీసుకొస్తున్నారు. ఎంత బాగా పాడారో పాట ప్రసాదం వచ్చేటప్పుడు కూడా. నేను మీకు ఈ వీడియోలో అయితే వినిపించలేకపోతున్నాను, ఓన్లీ చూపించగలుగుతున్నాను అంతే. చాలా బాగా పాడారు. దీక్ష తీసుకున్న వాళ్ళు చక్కగా ఇలా భజనలు ఎక్కడ జరుగుతున్నా కానీ ఖచ్చితంగా వెళ్ళి మనం కూడా అందులో ఉండాలండి. అప్పుడు ఉండే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది చూసారా, అసలు మనల్ని మనం మర్చిపోతాము. ఎంత బాగుంటుందో. చాలాసేపు ఇలా భజన చేశారు, అస్సలు అలసిపోకుండా చేస్తూనే ఉన్నారు. ఇలా చేసిన తర్వాత పడైతే వెలిగించారు, మెట్టు మెట్టుకి చరణం చెప్తూ. ఇంట్లో ఇలా చక్కగా పడే ఏర్పాటు చేసి చక్కగా మెట్టు మెట్టుకి శరణం చెప్తూ 18 మెట్లకి ఇలా పడి అయితే వెలిగించేశారు, హారతి అయితే వెలిగించేశారు. స్వామివారిని శబరిమల మీద పైన శ్రీచక్రం మీద కూర్చోబెట్టడానికి 18 మంది దేవతలు ఇలా మెట్లుగా మారి ఆ చిన్న అయ్యప్ప స్వామిని ఆయన చిన్న చిన్న పాదాలతో మా పైన నడిచి పైకి వెళ్ళమని చెప్పి ఇలా మెట్ల కింద అయితే మారారంటండి. అందుకనే మామూలు వాళ్ళు ఎవరు మెట్లు ఎక్కకూడదు. స్వామి మాల వేసుకుని దీక్ష పాటించిన వాళ్ళందరూ స్వామితో సమానమే కాబట్టి
41 రోజులు దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని మాత్రమే ఈ మెట్లు ఎక్కాలి అని చెప్తారు 18 అంబడి. అప్పుడే మనకి ఆ మెట్లు ఆశీర్వాదం కూడా కలుగుతుంది. అందుకే దీక్ష చేసి ఆ బంగారు మెట్లు ఎక్కమని అయితే చెప్తారు మనకి ఇరుముడి కట్టుకొని చక్కగా. నాకు మా పడెలిగించేటప్పుడు అయితే ఎంత బాగా అనిపించిందోనండి. అసలు ఏంటో తెలియని ఒక మంచి ఫీల్ అనమాట. నేను ఎంత పూజ చేస్తున్నానా అనిపించేసింది నాకు అప్పుడు. అసలు నేను చేసేదేమీ లేదు, మా అత్తయ్య గారు మొక్కుకోవటం నేను చేయటం జరిగింది. అసలు ఎంత బాగా అనిపించిందో ఇప్పుడు నాకు సడన్గా అది గుర్తొచ్చింది. ఇంత బాగా చేస్తున్నామా స్వామి నీకు, మేము నువ్వు చేయించుకోకపోతే మేమేం చేయగలం చెప్పు అని మాత్రం అనిపించేసిందండి మనసులో. చాలా బాగా జరిగింది అప్పుడు కూడా. ఇప్పుడు బాబాయ్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు పడి పూజ. వీళ్ళు మామూలుగా పడి పూజ ముందు కూడా చేసుకున్నారండి, అది చాలా చాలా పెద్దగా చేసుకున్నారు. మళ్ళీ కొత్త ఇల్లు కదా, ఇంకా ఇంట్లో కూడా ఇలా పడి పూజ పెట్టుకున్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసి కాస్త లైట్ గా లేట్ అయింది స్వామి, అందరూ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ సాయంత్రం అల్పాహారమే చేయాలి. మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. తినే ముందు చక్కగా ఆకు చుట్టూ 3 సార్లు వాటర్ తిప్పి అవి కింద వదిలిపెట్టి హారతి వెలిగించి చూపించి తర్వాత స్వామికి నివేదన చేసి తర్వాత అయితే తినాలండి. మనం ఏది తినేటప్పుడు షర్ట్ ఉండకూడదు. అలాగే తినే ముందు మనం మెల్లో ఉన్న అయ్యప్పకి చూపించి అప్పుడు తినాలి. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చేసుకున్న అయ్యప్ప స్వామి పూజ అయితే చూపించేశాను. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.